ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు కాళియ మడుగులోకి దూకి కాళియ నాగు చేత ఎలా బంధింపబడ్డాడో అది మనం చర్చించుకున్నాం. అంతేకాకుండా శ్రీకృష్ణుణ్ణి ఆ కాళియ నాగు యొక్క బంధనలో చూసి తన స్నేహితులైనటువంటి గోపబాలకులు, ఆవులు, తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళు, గోప స్త్రీలు, వాళ్ళందరూ ఎలా ఆందోళన పడ్డారో చూసాం మనం. ఇక కథ కొనసాగిద్దాం. ఈ గోచారణ భూములకు వచ్చినటువంటి ఈ గోపబాలకులు, పిల్లలు వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఆవులు కూడా ఆందోళన పడుతున్నాయి. తర్వాత గ్రామంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఆ బాల, వృద్ధ, వనిత వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. వీళ్ళందరూ కూడా కృష్ణుని చూసి ఎంతో బాధపడుతున్నారు. అప్పుడు కృష్ణుడు తనని తాను విడిపించుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదండి. ఒక ముహూర్త కాలం పాటు శ్రీకృష్ణ భగవానుడు కాళీయుణ్ణి తనను బంధించడానికి, ఆలింగనం చేసుకోవడానికి అనుమతించాడు. కాళియ తన శరీరంతో శ్రీకృష్ణుని ఇలా చుట్టేసింది, బంధించింది. అంటే ఏమిటి? ఆలింగనం చేసుకున్నట్టు, కౌగిలించుకున్నట్టు. మీలో ఎంతమంది కృష్ణుడిని కౌగిలించుకున్నారు చెప్పండి? ఇప్పటికి 48 సెకండ్లన్నా కౌగిలించుకున్నారా కృష్ణుడిని? కానీ కాళియ విషనాగు 48 నిమిషాల పాటు, ఒక ముహూర్త కాలం పాటు శ్రీకృష్ణుడిని ఎంతో గట్టిగా, టైట్గా ఆలింగనం చేసుకుందనమాట. అది కాళియ విషనాగు యొక్క అదృష్టం, మహద్భాగ్యం. కానీ దీన్ని ఒక మహద్భాగ్యంగా గమనించట్లేదు ఈ బ్రజవాసులందరూ కాళియ మడుగు ఒడ్డున నిలబడి ఎంత బాధకి, ఎంత ఆందోళనకి గురవుతున్నారంటే అది వర్ణనాతీతం. ఏడుస్తున్నారు, మూర్ఛపోతున్నారు. యశోదమాత అయితే కుప్పకూలిపోయింది. అప్పుడు యశోదామాత యొక్క స్నేహితురాళ్ళు ఉన్నారు చూడండి, గోపికలు, అంటే పెద్దవాళ్ళు, పెద్ద స్త్రీలు, అంటే మాతృమూర్తులు. సో వీళ్ళందరూ యశోదామాతను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఓదార్చే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే ఆ బాధ మీలో లేకపోతే అప్పుడు మీరు ఓదార్చగలరు, కొంచెం ఊరటివ్వగలరు. అంతే బాధ మీలో కూడా ఉంటే మీరేం ఊరటివ్వగలరు, ఏం ఓదారుస్తారు చెప్పండి? అవకాశమే లేదు. ఇప్పుడు ఈ తల్లులందరూ ఉన్నారు చూడండి, మాతృమూర్తులు, గోపికలు, వాత్సల్య భావంతో ఉన్నటువంటి గోపికలు. వీళ్ళందరూ యశోదామాతను చూసి ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా ఓదార్చలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇలా ఎంత బాధలో నిమగ్నమై ఉన్నటువంటి ఈ వాత్సల్య భక్తులందరూ, గోపికలందరికీ ఎలా ఊరట కలిగిందో తెలుసా? ఈ స్త్రీలు, గోపికలు అందరూ శ్రీకృష్ణుడి యొక్క బాల్య లీలల్ని చక్కగా వర్ణించడం ప్రారంభించారు. అంటే కృష్ణుడు పుట్టినప్పటి నుంచి పూతన వధ ఎలా చేశాడు, దామోదర లీల ఎలా చేశాడు, మృతభక్షణ లీల ఎలా చేశాడు, ఇటువంటి లీలలన్నింటినీ చక్కగా వర్ణిస్తున్నారనమాట. వర్ణిస్తూ కృష్ణుడి యొక్క గుణగణాలని, ఆయన యొక్క నామరూపాలని, తర్వాత ఆయన యొక్క లీలల్ని వర్ణిస్తూ యశోదమతికి కాస్తో కూస్తో ఊరట కలిగిస్తున్నారు వీళ్ళు. ఇక నందమహారాజు పరిస్థితి ఏమిటి తెలుసా? నందమహారాజు చూడలేకపోతున్నాడు. అయ్యో, నా కృష్ణుణ్ణి ఈ విషనాగు, ఎన్నెన్నో పడగలున్నటువంటి ఈ విషనాగు బంధించేసింది, ఏం చేయాలని చెప్పి నందమహారాజు ఇంకా కొంతమంది గోపకులు వీళ్ళందరూ ఈ మడుగులోకి దూకడానికి ప్రయత్నించారు. వెళ్ళి ఆ విషనాగుతో ఎలాగైనా యుద్ధం చేసైనా, గోళ్లతో రక్కైనా, కొరికైనా ఏదో ఒకటి చేసి కృష్ణుని బయటికి తీసుకురావాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ఆతృతతో, ఆందోళనతో వీళ్ళందరూ మడుగులోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళందరినీ బలరాముడు ఆపేశాడు. తండ్రి, వెళ్ళొద్దు మీరు అని చెప్పి ఆపేశాడు.
వీళ్ళందరినీ ఆపేశాడు. అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరూ పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఆవులు కానీ, దూడలు కానీ అన్నీ అంతమంది వ్రజవాసులు ఎంతో బాధను అనుభవిస్తుంటే ఒక్క వ్యక్తి మాత్రం చిరుమందహాసం చేస్తున్నాడు. ఎవరు? బలరాముడు. బలరాముడు ఎవరు? అనంతశేషుడు. ఆయనకు అనిపించింది అనంతశేషుణ్ణి అందరికైనా సర్పాలందరిలోకి గొప్పవాడినైనటువంటి నాతో కృష్ణుడు ఎప్పుడు ఇలా ఆడుకోలేదే. ఈ నీటి పాముతో ఆడుకుంటున్నాడు, ఈ వానపాముతో ఆడుకుంటున్నాడు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటుంది కాళీయనాగు. అది చూసి బలరాముడికి కాస్త నవ్వు వచ్చింది. వీళ్ళందరూ ఆందోళన పడుతుంటే బలరాముడికి ఎటువంటి ఆందోళన లేదు. ఎందుకంటే బలరాముడికి తెలుసు కృష్ణుడు నా తమ్ముడు, ఈ కాళీయనాగు ఎంత మాటకు చెప్పండి, ఊరికే అలా ఆడుకుంటున్నాడు, ఇక నా తమ్ముడికి ఎటువంటి హాని జరగదు అన్నటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం బలరాముడికి ఉంది కాబట్టి ఆయన ఎటువంటి బాధపడట్లేదు. పైగా బాధపడే వీళ్ళందరినీ ఓదారుస్తున్నాడు. ఈ విధంగా 48 నిమిషాలు గడిచిందండి. ఈ 48 నిమిషాలు 48 యుగాలుగా ఉంది ఎవరికి? బ్రజవాసులకి. కానీ కృష్ణుడికి ఎలా ఉంది? 48 నిమిషాలు ఎంతో హాయిగా ఉంది. ఇది పాము కౌగిలించుకుందని కాదు ఆనందం కృష్ణుడికి. ఆ 48 నిమిషాల్లో శ్రీకృష్ణుడు ఈ బ్రజవాసుల మనసుల్లో, ముఖాల్లో, కళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమని గమనిస్తున్నాడు. ఆ ప్రేమ ఆయనకి పోషణ ఇస్తుంది. ఆ ప్రేమ ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అసలు వారి కళ్ళల్లో ఆ ప్రేమని చూడడం కోసమే కాళీయ నాగుతో ఇలా బంధింపబడ్డాడు కృష్ణుడు. కృష్ణుడిని ఎవరు బంధిస్తారు చెప్పండి? ఒకసారి దుర్యోధనుడు ట్రై చేశాడండి, ఏం చేయలేకపోయాడు. కృష్ణుణ్ణి బంధించగలిగింది కేవలం యశోదామాత మాత్రమే. యశోదామాత ప్రేమ అనేటటువంటి తాడుతో కృష్ణుని బంధించేసింది. కృష్ణుడు ఓడిపోయాడు. కృష్ణుడు యశోదామాత ప్రేమ ముందు ఓడిపోయి, అమ్మ నేను అడుకోవాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను కట్టేయాలనుకుంటున్నావు, నీ మాటే చెల్లాలి, నా మాట పక్కన పెడతాను. నా ఇచ్ఛాశక్తి, నా సత్య సంకల్ప శక్తి, నా విభూతి శక్తి, అన్ని శక్తులు పక్కకు వెళ్ళిపోతాయి, కట్టే నన్ను. ఎందుకంటే కృపాశక్తి వచ్చింది అక్కడికి. యశోదామాత కృష్ణుని కట్టేసింది. అంతే. యశోదామాత ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే బలరాముడికి రికమెండ్ చేసినా కూడా యశోదామాత తీయట్లేదు. అది పెద్ద స్టోరీ, దామోదరుల పెద్ద స్టోరీ, మీ అందరికి తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు చెప్పుకోవట్లేదు. కానీ యశోదామాత తన ప్రేమతో కృష్ణుని బంధించింది. కానీ ఏ రాక్షసుడు కానీ, ఏ బలాఢ్యుడు కానీ, ఏ యోధుడు కానీ తన శక్తితో కృష్ణుని ఏనాడు బంధించలేకపోయాడు. కాళీయుడు ఎంత చెప్పండి, ఒక పాము ఈ విషనాగు కృష్ణుని ఎలా బంధిస్తుంది? ఆ విషపూరితమైనటువంటి మనసు ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు కృష్ణుని ఎలా బంధిస్తాడు? ఎవరు బంధించలేకపోయారు ఆయన్ని. కానీ కృష్ణుడు ఈ కాళీయనాగుని తన యొక్క శరీరంతో కృష్ణుడిని చుట్టే అనుమతిని కాళీయనాగుకి ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు? ఎందుకంటే ఆ వ్రజవాసుల మనసుల్లో, ముఖాల్లో ఆ ప్రేమని గమనించడం కోసం, ఆ ప్రేమని ఆస్వాదించి ఆనందించడం కోసం. ఇప్పుడు ఒక బిడ్డ హ్యాపీగా ఆనందంగా ఆడుకుంటుంటే తల్లిదండ్రులు చూసి వాళ్ళు సంతోషిస్తారు. కానీ ఆ బిడ్డకి కొంచెం అనారోగ్యం చేసింది అనుకోండి, జ్వరమో, జలుబో, ఇంకేదో కాలుకి దెబ్బ తగలడమో, యాక్సిడెంట్ అవ్వడం ఏదో అయ్యి అలా బెడ్ మీద అలా పడుకున్నాడు అనుకోండి, ఆ బిడ్డ నొప్పిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేరు. బిడ్డ ఆనందంగా ఆడుకుంటూ ఉంటే వారికి ఒక సంతోషం కలుగుతుంది. కానీ బిడ్డ బాధలో ఉంటే ఆ బిడ్డ పట్ల తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ ద్విగుణీకృతం, త్రిగుణీకృతం, లేదంటే ఒక 10 రెట్లు 100 రెట్లు పెరిగిపోయి ఆ బిడ్డ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. బిడ్డ చిరాకు పడ్డా కూడా వాళ్ళు ఏ పేషెంట్ చాలా సహనంతో, ఓర్పుతో ఆ బిడ్డకి ఏం కావాలో అదే సమకూరుస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో బిడ్డకు తెలుస్తుంది నా తల్లిదండ్రులు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని. బిడ్డ ఆరోగ్యంగా ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు తల్లిదండ్రులు కసురుకోవచ్చు కూడా, ఎంతసేపు ఆడతా వచ్చుకోవచ్చు పుసుకుంది అనొచ్చు. కానీ బిడ్డ అలా ఏదో జ్వరంతోనో, జలుబుతోనో అలా
మంచం మీద అలా పడుకుని ఉంటే పుస్తకం తీ అని అనరు. తప్పు చేసినా కూడా ఏమి కోప్పడరు. అవునా? అంతేనా? పిల్లలందరూ చెప్పండి ఇక్కడ. మీరు సిగ్గా ఉన్నప్పుడు పేరెంట్స్ ఏమన్నా తిడతారా? తిట్టరు కదా. ఆరోగ్యం ఉంటే తిడతారా? హెల్తీగా ఉంటే తిడతారా? అప్పుడప్పుడు తిడతారా పేరెంట్స్? తిట్టరా? అసలు ఎప్పుడు తిట్టరంట ఉన్న పేరెంట్స్. వెరీ గుడ్. యూ హ్యావ్ ద బెస్ట్ పేరెంట్స్ ఇన్ ద వరల్డ్. సరే, కానీ ఎప్పుడైతే బిడ్డలు ఏదో ఒక బాధలో ఉన్నారో, ఒక డేంజర్లో, ఒక ప్రమాదంలో ఉంటే అప్పుడు పేరెంట్స్కి ఆ బిడ్డల పట్ల ఉన్నటువంటి యాంగ్జైటీ పెరిగిపోతుంది. అంటే ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రేమ ఇంటెన్స్ అయిపోతుంది. ఆ ఇంటెన్స్ లవ్ని, అంటే బాగా తీవ్రమైనటువంటి ఆ ప్రేమ భావనని కృష్ణుడు ఆస్వాదించదలుచుకున్నాడు. కాబట్టి కావాలనే తనని తాను బంధించే విధంగా చేసుకుని కావాలనే 48 నిమిషాల పాటు ఆ బంధనలో కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు వీళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమని ప్రతి క్షణం వారి యొక్క పెరిగిపోతున్నటువంటి వారి యొక్క ఆదుర్దాన్ని, వారి యొక్క ప్రేమని ఆస్వాదిస్తూ ఆనందించాడు కృష్ణుడు. తాగుబోతులు ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ దీంట్లో ఆల్కహాల్లో ఏదో బ్రాండీ ఏదో ఉంటుంది కదా, దాంట్లో కొన్ని నీళ్లు పోసో సోడా పోసి తాగుతారు కొంతమంది. నాకు అది రా కావాలి, నాకు ఏ డైల్యూషన్ అక్కర్లేదు, రా కావాలంటారు కొంతమంది. ఎందుకంటే అప్పుడే నాకు ఫుల్ కిక్ వస్తుంది అంటారు. నాకు తెలియదండి, నాకు ఎటువంటి అనుభవం లేదు. ఈ జీవితంలో నాకు ఒక చుక్క తాగిన అనుభవం కూడా లేదు. కానీ అలా విన్నాను నేను. అలాగే కృష్ణుడు కూడా ఫుల్ కిక్ కావాలి ఆయనకి. అవునా? రా కావాలన్నమాట. అంటే నేను ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు, నన్ను ఈ విషనాగు బంధించేస్తున్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు బ్రజవాసులందరూ చూసి ఎంతో బాధపడతారు కదా, ఆ బాధలో వాళ్ళ ప్రేమ వ్యక్తం అవుతుంది. ఆ ప్రేమను నేను చూడాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి, అభినందించాలి అనుకున్నాడు కృష్ణుడు. అందుకని కావాలని ఒక 48 నిమిషాలు వాళ్ళని కొంచెం ఆదుర్దలో పెట్టాడు కృష్ణుడు. కానీ ఒక క్షణం ఏమనిపించిందంటే ఆయనకి, ఇంకొక క్షణం గనక నేను ఈ బంధనలో ఉంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు అనిపించింది. అక్కడి వరకు తీసుకువెళ్ళాడు ఆయన్ని, తన భక్తుల్ని. అంటే కావాలని కృష్ణుడు అప్పుడప్పుడు తన భక్తుల్ని ఇబ్బందుల్లో పెడతాడు, బాధల్లో పెడతాడు, ఆందోళనలో పెడతాడు. కొన్నిసార్లు ఏమిటంటే భక్తులు చేసినటువంటి అపరాధాల వల్ల, వారిలో ఉన్నటువంటి అనర్థాల వల్ల వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ అన్నిసార్లు అది కాదండి విషయం. కొన్నిసార్లు కృష్ణుడు మహాభక్తుల్ని కూడా కావాలనే కొంచెం ఆందోళనలో పెట్టి, ఆ ఆందోళన పరిస్థితుల్లో వారికి తన పట్ల ఉన్నటువంటి ప్రేమ పెరిగితే, కృష్ణ స్మరణ బాగా ఇంటెన్స్ అయిపోతే, తీవ్రం అయిపోతే, ఆ తీవ్ర భక్తిని చూసి ఆయన ఆస్వాదించడం కోసం అలా చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే పని చేశాడు కృష్ణుడు. కానీ ఇంకా నేను కనుక వెయిట్ చేస్తే వాళ్ళు ప్రాణాలే కోల్పోతారని అనిపించగానే ఆయనకు వెంటనే ఇక నేను విడిపించుకోవాలనిపించింది. ఇప్పుడు కృష్ణుడిని ఈ కాళియ తన యొక్క ఈ పడగలు కదా ఏమంటారు, శరీరంతో, కాయిల్స్ అని తెలుగులో ఏమంటారు, ఏదో ఒకటి, ఆ తోకతో, ఆ మెలికలతో, ఆ తోకతో పూర్తిగా ఇలా బంధించేసింది. కానీ లోపల కృష్ణుడికి ఏమనిపించిందంటే, నేను విడిపించుకోవాలంటే ఒక మార్గం, నా శరీరాన్ని పెద్దది చేస్తాను, కొంచెం ఎక్స్పాండ్ అవుతాను అనిపించింది ఆయనకి. ఇప్పుడు ఈ కాళియ తన యొక్క ఈ శరీరంతో ఇలా కట్టేసింది కృష్ణుడిని. కానీ లోపల ఉన్నటువంటి ఆ కృష్ణుడు అలా పెరిగిపోతున్నాడు, శరీరం పెరుగుతుంది. అంటే ఆ పెరుగుదల కనిపించట్లేదు, కానీ ఆ ఎక్స్పాన్షన్ అనిపిస్తుంది కాళీయుడికి. ఎవరు కనిపించలేదు. కృష్ణుడు 6 ఏళ్ల రూపంలోనే 6 ఏళ్ల బాలుడిలాగానే ఉన్నాడు. కానీ ఆ 6 ఏళ్ల బాలుడి రూపంలోనే ఉంటూనే లోపల ఆయనకి ఎంతో ఎక్స్పాన్షన్ అనమాట. అది లోపల పెరిగిపోతున్నాడు కృష్ణుడు. అది ఇంకా పట్టుకోలేకపోతుంది, కాళీయుడు పట్టుకోలేకపోతున్నాడు, వదిలేశాడు. అప్పుడు కృష్ణుడు పరిగెత్తుకుని వెళ్ళి, అంటే జంప్ చేసి కాళీయుడి యొక్క ఆ పడగల మీద అలా నుంచుని నాట్యం చేయడం ప్రారంభించాడు. ఎంత చూడచక్కటి దృశ్యం అంటే అది. ఎంతో ఆందోళనలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్రజవాసులందరికీ ఊరట కలిగించినటువంటి క్షణం. కృష్ణుడు తనని తాను కాళియా నాగు నుంచి విడిపించుకున్నటువంటి ఆ క్షణం. అప్పటి వరకు బంధింపబడి ఉన్నటువంటి కృష్ణుడు వెంటనే లేచి కాళీయుడి యొక్క నెత్తి మీద కూర్చున్నాడు. ఇప్పటి వరకు కృష్ణుడిని కాళీయుడు కదలకుండా బంధించాడు. కానీ ఒక్క క్షణంలో కృష్ణుడు వెళ్ళి కాళీ మీద తల మీద కూర్చున్నాడు, నిలబడ్డాడు. అది చూసి వీళ్ళందరికీ కాస్త ఎక్సైట్మెంట్ వచ్చింది.
ఆహా ఏమిటి అంటే కృష్ణుడు ఓడిపోవట్లేదు అంటే కొంచెం అంటే మీకు అందరికీ స్టోరీ తెలుసు కాబట్టి మీకు సస్పెన్స్ అనిపించట్లేదు. అవునా? మిమ్మల్ని మీరు ఆ కాళియా మడుగు ఒడ్డున ఊహించుకోండి. 5000 సంవత్సరాల క్రితం మీరు కూడా ఒకవేళ అక్కడే ఉండి ఉంటే, మొట్టమొదటిసారిగా మీ యొక్క బిడ్డని ఎవరైనా అలా ఇది పట్టుకుని ఉంటే, అప్పుడు వెంటనే బిడ్డ విడిపించుకుని నెత్తి మీద అలా ఆ పావు నెత్తి మీద నాట్యం చేస్తూ ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దానికి 1,00,000 రెట్ల ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంది కాబట్టి. సరే కృష్ణుడు విడిపించుకున్నాడు, అలా నెత్తి మీదకి వెళ్ళి నిలబడ్డాడు. అది చూసి వీళ్ళందరికీ ఎంతో ఊరట కలిగిందనమాట. అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది చాలా ఉత్కంఠతో గమనిస్తున్నారు, ఎంతో ఉత్కంఠతో వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ కృష్ణుడు నాట్యం చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని కేవలం వ్రజవాసులు మాత్రమే చూడట్లేదండి. ఈ ఆవులు, దూడలు, గోపికలు, గోపబాలకులు వీళ్ళు మాత్రమే చూడట్లేదు. పైన బాల్కనీ సీట్లో కూర్చుని దేవతలు కూడా చూస్తున్నారు. గంధర్వులు, సిద్ధులు, తర్వాత కిన్నరులు వీళ్ళందరూ గమనిస్తున్నారు. వాళ్ళు కూడా ఉత్కంఠతో ఉన్నారు. ఏం జరగబోతుంది? కృష్ణుడికి కాళీయుడికి మధ్యలో ఉన్నటువంటి ఈ యుద్ధం. ఒకప్పుడు కాళీయుడు గరుత్మంతుడితో యుద్ధం చేశాడండి. ఆ గరుత్మంతుడితో జరిగినటువంటి యుద్ధంలో కాళీయుడు ఓడిపోయినా కూడా గరుత్మంతుడు మాత్రం ఓడించలేకపోయాడు, సంహరించలేకపోయాడు. ఎందుకు? కాళీయుడు యుద్ధం చేసి అలిసిపోయి పారిపోయి ఈ కాళియా మడుగులో బృందావనంలో కూర్చుని తలదాల్చుకున్నాడు. అక్కడికి గరుత్మంతుడు రాలేడు. రాగలడు కానీ రాదలుచుకోలేదు. ఎందుకంటే అదొక పెద్ద స్టోరీ. ఏం జరిగిందంటే, ఒకసారి గరుత్మంతుడు ఒక ఈగల్, ఒక గ్రద్ద రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేపలు తినడం, పావులు తినడం చాలా సహజం అన్నమాట. ఒకసారి ఆయన రమణక ద్వీపానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పావులు తినడం ప్రారంభించాడు. అప్పుడు ఆ పావులన్నీ ఏమన్నాయంటే, స్వామి మీరు వచ్చి ర్యాండమ్గా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళు తినకుండా ఒక అరేంజ్మెంట్ చేద్దాం. ప్రతీ నెల మేమే మీకు కొంచెం ఆహారాన్ని సమర్పించుకుంటాం, మేము అరేంజ్ చేస్తాం. పెద్ద ప్లేట్లో మీకు కావలసినటువంటి నివేదన అంతా మేము పెడతాం, నైవేద్యం పెడతాం, మీరు వచ్చి తినండి, మమ్మల్ని మాత్రం వదిలిపెట్టండి అంటే, సరే అండి, కొంచెం దయామేయుడు కాబట్టి వదిలేశాడు. ప్రతి నెల వస్తున్నాడు. వీళ్ళ పావులన్నీ చక్కగా రమణక ద్వీపంలో ఉన్నటువంటి పావులన్నీ ఆహారాన్ని సమర్పిస్తున్నాయి మన గరుత్మంతుడికి. కానీ ఒకసారి కాళీయుడు ఆహారాన్ని సమర్పించవలసినటువంటి ఆ సందర్భం వచ్చింది. కానీ కాళీయుడు గరుత్మంతుడి కోసం పెట్టినటువంటి ఆ నైవేద్యాన్ని తానే తినేశాడు గర్వంతో, అహంకారంతో. అప్పుడు గరుత్మంతుడికి కాస్త కోపం వచ్చింది. కాళీయుడికి వార్నింగ్ ఇచ్చాడు. కాళీయుడు యుద్ధానికి ముందు సన్నద్ధుడయ్యాడు. అప్పుడు గరుత్మంతుడికి కాళీయుడికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇక సునాయాసంగా గరుత్మంతుడు కాళీయుడిని ఓడిస్తున్నాడు. అప్పుడు కాళీయుడు పారిపోయాడు. ఎక్కడెక్కడికి పారిపోయాడు? మొత్తం కింద లోకాలన్నీ అన్నింటిలోనూ పరిగెత్తుతున్నాడు. అతల వితల సుతల రసాతల ఇంకా పై లోకాలకు కూడా వెళ్ళాడు. ఈ విశ్వంలో ఏ మూలకు వెళ్ళినా కూడా గరుత్మంతుడు మాత్రం కాళీయుడిని విడిచిపెట్టట్లేదు. అంటే అహంకారంతో విష్ణువు యొక్క వాహనమైనటువంటి ఆ గరుత్మంతుడినే అధిక్షేపించాడు కాబట్టి, అవమానించాడు కాబట్టి, ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఇక గరుత్మంతుడు ఒక బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ కాళీయుడు పారిపోయి ఎక్కడికి వచ్చాడంటే ఈ కాళీయ మడుగులోకి వచ్చాడు. ఈ మడుగులోకి గరుత్మంతుడు రాలేడు. ఎందుకు రాలేడు? దానికి ఇంకో స్టోరీ ఉంది. ఎలా అయితే గరుత్మంతుడు రమణక ద్వీపానికి వెళ్ళి పాములు తింటున్నాడో, అలాగే అప్పుడప్పుడు ఈ కాళీయ మడుగు దగ్గరికి వచ్చి, అంటే ఈ బృందావనంలో ఉన్నటువంటి యమునా నది దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి చేపలను తినేవాడు. అప్పుడు ఆ మడుగు లోపలే సౌభరిముని తపస్సు చేసుకుంటున్నాడు. సౌభరిమునికి ఏమిటంటే ఈ చేపల మీద కాస్త దయ కలిగింది. ఆయన ఏమన్నాడంటే గరుత్మంతుడిని శపించాడు. ఇంకొకసారి చేపలు తినడానికి ఎక్కడికి వచ్చావంటే నువ్వు చచ్చిపోతావన్నాడు. అంటే ఆ శాపాన్ని స్వీకరించవలసినటువంటి, అనుభవించవలసినటువంటి అగత్యం మన ఈయనకి లేదు, గరుత్మంతుడికి లేదు. అయినా కూడా ఒక ఋషి, ఒక బ్రాహ్మణుడు ఆ చేపల మీద దయతో నన్ను రావద్దన్నాడు. సరే, ఆ మాటకి విలువనిచ్చి
గౌరవాన్ని ఇచ్చి గరుత్మంతుడు అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. గరుత్మంతుడు అక్కడికి రాడు కాబట్టి ఈ కాళీయుడు అక్కడికి వెళ్ళి తలదాల్చుకున్నాడు. అంటే ప్రపంచంలో ఇంకెక్కడ దిక్కులేదు కాళీయుడికి. ఆ మడుగు తప్పితే ఇంకెక్కడా తల దాచుకోలేడు. కాస్త కుస్త నమ్రత ఉండాలి కదా, అయినా కూడా ఏ నమ్రత లేదు. ఈ మడుగు తప్పితే వేరే దిక్కు లేదు. కానీ ఆ మడుగే నా రాజ్యం అని చెప్పి అక్కడ ఇక ప్రారంభించాడనమాట. ఆ మడుగులో తన రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. పెద్ద తన పత్నులతో తన బిడ్డలతో అక్కడికి వచ్చాడు. ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. కానీ అంటే తలదాచుకున్నటువంటి వ్యక్తికి కాస్త కూస్త నమ్రత, హ్యూమిలిటీ ఉండాలి, అణక ఉండాలి. కానీ అక్కడున్న వాళ్ళందరినీ అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గర్వం తగ్గలేదు. ఇప్పుడు ఆ గర్వాన్ని అణచడం కోసం శ్రీకృష్ణుడు కాళీయ పడగల మీద వెళ్ళి నిలబడి ఇక తొక్కుతున్నాడు కాళీయుడిని. కనీసం ఒక 1000 పడగలు ఉన్నాయి కాళీయుడికి. ప్రతి పడగ మీద కృష్ణుడు భయంకరంగా నాట్యం చేస్తున్నాడు. అంటే భయంకరం ఎవరికి? కాళీయుడికి భయంకరం అది. కానీ చూసేవాళ్ళందరికీ ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇక్కడ ఎవరైనా డాన్సర్లు ఉన్నారా? కూచిపూడి, కథకళి ఒక డాన్సర్ అనమాట. స్టేజ్ ఎలా ఉంటే చక్కగా పొడిగా ప్లెయిన్గా ఉంటే డ్యాన్స్ చేస్తారు. కానీ స్టేజ్ కొంచెం ఇలా అడ్డదిడ్డంగా ఉంటే డ్యాన్స్ చేయగలవా? లేదు కదా. అలాగే ఆ స్టేజ్ చాలా తడిగా ఉంటే డ్యాన్స్ చేస్తాం. పైగా ఆ స్టేజ్ మిమ్మల్ని పడేయాలని చూస్తుంటే, పడేయాలని కాదు కాటేయాలని, చంపేయాలని చూస్తుంటే అసలు ఆ స్టేజ్లో డ్యాన్స్ చేస్తాం మనం. కానీ కృష్ణుడు ఎటువంటి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నాడంటే తడిగా ఉందన్నమాట. కాళీయుడి యొక్క శరీరం తడిగా ఉంది. పైగా ఆ శరీరం ఎంతో స్లిప్పరీ, తెలుగులో ఏమంటారు స్లిప్పరీ, జారుడుగా ఉంది. ఎంతో జారిపోతుందన్నమాట. జారిపోతున్నటువంటి తడిగా ఉన్నటువంటిది. పైగా ఒక నెత్తి మీద ఆయన నాట్యం చేస్తున్నప్పుడు మిగిలిన ఈ 999 పగడగలు కానీ ఇంకా ఎక్కువ మంది అండి, 1000 ప్రామినెంట్ అనమాట. ఇలా 1000 పడగలు వచ్చి కృష్ణుని చంపడానికి ప్రయత్నిస్తున్నాయండి. డ్యాన్స్ చేయనివ్వట్లేదు. ఇది 1000 స్టేజ్లు, ఒక స్టేజ్ కాదు. ఒక స్టేజ్ మీద నుంచి ఇంకో స్టేజ్ మీదకి జంప్ చేయాలి కృష్ణుడు. ఇక్కడ ఒక స్టెప్ వేస్తాడు, మళ్ళీ ఇక్కడ స్టెప్ వేస్తాడు, మళ్ళీ ఇక్కడ స్టెప్ వేస్తాడు. ఇక్కడ ఈ స్టెప్ వేస్తున్నప్పుడు ఈ స్టెప్పులన్నీ, ఈ స్టేజ్లన్నీ వచ్చి కృష్ణుడిని చంపేయడానికి వస్తున్నాయి అన్నమాట. అయినా కూడా చక్కగా నాట్యం చేస్తున్నాడు. ఆయన చేసే నాట్య ప్రదర్శనకి కొంచెం అకంపనీమెంట్గా ఈ గంధర్వులు అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళు పాట పాడుతున్నారు, మృదంగం కరతాళంగా వాయిస్తున్నారు. ఈ పిల్లడు చతుర్వేది వాయిస్తున్నట్టు మృదంగం గట్టిగా అలా వాళ్ళు కూడా వాయిస్తున్నారు అనమాట. అక్కడ కృష్ణుడికి యొక్క చక్కటి నాట్య ప్రదర్శనకి తోడుగా కొంచెం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఈ విధంగా నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడ ఒడ్డున ఉన్నటువంటి వ్రజవాసులందరూ ఎంతో ఎక్సైట్ అయిపోయారు, ఎంతో ఆనందం అనమాట. ఇటువంటి నాట్య ప్రదర్శన ఎక్కడ చూడలేదు, ఇటువంటి స్టేజ్ ఎక్కడ చూడలేదు, ఇటువంటి డాన్సర్ ఎక్కడ చూడలేదు. డ్యాన్స్ ఎక్కడ జరుగుతుంది? భూమండలంలో. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ వాయిస్తున్నారు? స్వర్గంలో. పాము ఎక్కడుంది? పాతాళంలో. అవునా? మనుషులే ఒడ్డునున్నారు. సో ఈ విధంగా ఈ నాట్య ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఇక అందరూ సృష్టిలో ఉన్నటువంటి దేవతలు కానీ, అంటే ఆ సన్నివేశాన్ని చూసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందిస్తున్నారు. వినే అవకాశం ఉన్నటువంటి మనమందరం కూడా ఆనందిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ముఖ్యంగా నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఎవరి మనసులో అయితే ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ ఉంటాయో వారి నెత్తి మీద నాట్యం చేస్తాడు కృష్ణుడు. మనం స్వయంగా మనలో ఉన్నటువంటి ఆ పగని, ఈర్ష్యని, అహంకారాన్ని విడిచిపెట్టకపోతే విడిచిపెట్టే విధంగా కృష్ణుడే చేస్తాడు. ఆయన పని ఎందుకు పెంచుతారండి మీరు? మనం ఎందుకు ఆయన పని పెంచాలి? ఆయన బోల్డ్ పనులని డిస్టర్బ్ చేయకండి. మీలో ఉన్న ఈర్ష్యని మీరే తీసేయండి, మీ ఇంటిని మీరే క్లీన్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను నేను, మీరు క్లీన్ చేసుకోలేకపోతే ఆయన పిలవండి అని చెప్పాను. కానీ ఇప్పుడు ఇంకో పాఠం ఏమిటంటే, మీ శాయశక్తుల మానవ ప్రయత్నం చేసి క్లీన్ చేయండి. ఇంకా మనం మిగిలిపోతే ఆయన శుభ్రం చేస్తాడు, అందులో డౌట్ లేదు. కానీ మనకి మన యొక్క ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, మన యొక్క హృదయం శుభ్రంగా ఉంచుకోవాలన్నటువంటి కోరిక మనలో ఉంటే ఆ కోరికని తీర్చడం భగవంతుడికి సులువు అవుతుంది. అసలు ఆ కోరికే మనలో లేకపోతే
అప్పుడు ఆయన చాలా కష్టపడాలి. ఇప్పటి వరకు కాళీయుడికి ఆ కోరికే లేదండి. నా మనసులో నాలో ఉన్నటువంటి ఆ విషాన్ని, విషపూరితమైనటువంటి భావనల్ని ప్రక్షాళన చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశం ఇప్పటి వరకు కాళీయుడిలో లేదు. ఆ ఉద్దేశాన్ని ఆయన సృష్టించాలి. ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఆయన ప్రక్షాళన చేయాలి. ఎందుకు? తన భక్తులను రక్షించాలి కదా. కాళీయుడి ప్రక్షాళన ఏమిటది సెకండరీ, కానీ వ్రజవాసుల్ని రక్షించడం ప్రైమరీ ఆయనకి. సో ఈ విధంగా కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు. ఈ నాట్య ప్రదర్శన ఎంత ఆహ్లాదనీయంగా ఉందంటే ఈ చూసేటటువంటి వ్రజవాసులందరికీ ఒక హోప్, ఒక ఆశ కలిగింది. అంటే కృష్ణుడికి ఏ ప్రమాదం జరగదు. చూస్తూ ఉంటే కృష్ణుడి వల్ల కాళీయుడికి ప్రమాదం జరుగుతుందేమో కానీ కృష్ణుడికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు అన్నటువంటి ఒక హోప్, ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసం వీళ్ళందరికీ కలిగింది. ఏ పడగైతే కృష్ణుడి ముందు తల వంచట్లేదో ఆ పడగ మీద ప్రత్యేకించి కృష్ణుడు దూకి నాట్యం చేసి తన కాళ్లతో ఆ పడగని తొక్కడం ద్వారా ఆ పడగలో ఉన్నటువంటి విషం మొత్తం కక్కించేసి విషంతో పాటుగా మనసులో ఉన్నటువంటి విషపూరిత భావనలను కూడా కక్కిస్తున్నాడు కృష్ణుడు. ఆ విధంగా ప్రతి పడగ మీద నాట్యం చేశాడు. ఈ నాట్యం అంటే ఊరికి ఇలా తడబడుతూ కాదు, పర్ఫెక్ట్ డ్యాన్స్. ఎలా అయితే ఒక క్లాసికల్ డ్యాన్సర్ పర్ఫెక్ట్, నిపుణులైనటువంటి క్లాసికల్ డాన్సర్స్ ఎలా అయితే పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేస్తారో అలాగే చేశాడు స్లిప్పరీ స్టేజ్ మీద. ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ముఖ్యమైనటువంటి పాఠం. కాళియ యొక్క శరీరం తడిగా ఉంది, ఎంతో జారుడుగా ఉంది, స్లిప్పరీగా ఉంది, పైగా విషపూరితంగా ఉంది. అదేవిధంగా మన నాలుక కూడా ఎంతో తడిగా ఉంటుంది. అప్పుడప్పుడు నాలుక జారుతూ ఉంటాం, మనం స్లిప్పరీగా ఉంటుంది, మాట తూలుతూ ఉంటాం. అవునా? 3, అప్పుడప్పుడు నాలుక విషపూరితమైనటువంటి మాటలు కూడా మాట్లాడుతుంది, పరుషంగా కూడా మాట్లాడుతుంది. అవునా కదా? ఆశ్చర్యం కలగట్లేదు కదా? మన నాలుక కూడా కాళీయ సర్పంతో సమానం. అంటే కాళీయ యొక్క ఎఫెక్ట్ మన నాలుకలో ఎంత ఉందో అది కొంచెం మారుతూ ఉండొచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బద్ధజీవుడి యొక్క నాలుక, ఈవెన్ సాధక భక్తుల్లో కూడా ఇంకా పూర్తిగా పరిపక్వత చెందనటువంటి సాధక భక్తుల యొక్క నాలుక కూడా కాళీయుడితో సమానం అండి. ఎలా అయితే కాళీయుడి యొక్క నాలుక తడిగా, జారుడుగా, విషపూరితంగా ఉందో అదేవిధంగా మన నాలుక కూడా విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు, అప్పుడప్పుడు మాట జారచ్చు, మాట తోలచ్చు, తప్పుగా మాట్లాడచ్చు, స్లిప్పరీగా ఉండొచ్చు, తడిగా ఉండొచ్చు, ఉంటుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ కాళీయుడి యొక్క పడగల మీద నాట్యం చేయగానే కాళీయుడు పవిత్రుడయ్యాడు. కాళీయ మనసు పవిత్రమైంది, శరీరం పవిత్రమైంది. భగవంతుడి యొక్క పాదముద్రలు కాళీయుడి యొక్క ప్రతి హెడ్ మీద ఉన్నాయండి. అవునా? అంటే కాళీయుడిని పవిత్రుణ్ణి చేశారు. కృష్ణుడు నాట్యం చేసి కాళీయుడిని పవిత్రుణ్ణి చేశాడు. అలాగే కృష్ణనామం మన నాలుక మీద నాట్యం చేస్తే అప్పుడు మనం కూడా పవిత్రులం అవుతాం. కృష్ణనామాన్ని మన నాలుక మీద నాట్యం చెయ్యనివ్వాలి, మనం జపం చెయ్యాలి. తుండే తండవి నీరతిం వితనుతే తుండావళి లబ్ధయే కర్ణక్రోడకదంబిని ఘటయతే కర్ణార్భుతేభ్య స్పృహం చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియాణం కృతిం నో జానే జనితాకి యద్భిరమృతై కృష్ణేతి వర్ణద్వయి. రూపగోస్వామి వారు ఏమంటున్నారంటే, యాక్చువల్లీ ఇది రాధారాణి యొక్క శ్లోకం. ఏమంటుందంటే శ్రీమతి రాధారాణి, తుండే తండవిని రతింవితనుతే తుండావళి లబ్ధయే. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ నామం నా నాలుక మీద నాట్యం చేస్తుందో అప్పుడు నాకు కొన్ని కోట్ల కొలది నాలుకలు కావాలి అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందండి? ఇక్కడ కృష్ణనామం మీ నాలుక మీద నాట్యం చేస్తుంటే ఎప్పుడు ఈ నాట్య ప్రదర్శన అయిపోతుందా అనిపిస్తుంది మనకి. అంటే 16 రౌండ్లు ఎప్పుడు ముగిస్తామో అనిపిస్తుంది, కానీ ఈ నాట్యం కొనసాగాలి.
16 32 అవ్వాలి, 32 64 అవ్వాలి, 64 128 అవ్వాలి, 192 అవ్వాలి. అసలు బ్రేక్ ఎందుకు? 24 గంటలు జపం చేస్తాం అని ఎవరికైనా అనిపిస్తుంది ఇక్కడ? నాకైతే ఇంకా అనిపించట్లేదండి. ఎప్పుడు అనిపిస్తుందని ఎదురు చూస్తున్నాను నేను కూడా. కానీ శ్రీమతి రాధారాణికి ఏమనిపిస్తుందంటే, రూపగోస్వామికి ఏమనిపిస్తుందంటే, ఈ కృష్ణనామం నా నాలుక మీద నాట్యం చేస్తున్నప్పుడు నాకు వేల కొలది నాలుకలు కావాలి అనిపిస్తుంది. ఒక బద్ధజీవుడికి, ఒక సాధారణ సాధకుడికి ఒక నాలుకే ఎక్కువ. ఆ నాలుకను ఎన్నో రకాలుగా వాడాలనుకుంటాడు. ఆ నాలుకను ఒక గంటన్నర సేపు, 2 గంటల సేపు 16 మాలలు జపం చేయడానికి కూడా ఎంతో వర్ణనాతీతం, కష్టమైపోతుంది వాడికి. అవునా? కానీ రూపగోస్వామికి లక్షల కొలది నాలుకలు కావాలి. తుండావళి లబ్ధయే అంటున్నాడు. అక్కడ తాగలేదండి ఆయన. ఈ 2 చెవులతో శ్రీకృష్ణ నామం యొక్క మాధుర్యాన్ని రుచి చూడలేకపోతున్నాను కాబట్టి నాకు వేల కొలది చెవులు కావాలి. కాంపిటీషన్ కాదండి. ఇంద్రుడికి 1000 కళ్ళు ఉన్నాయి, నాకు 1000 చెవులు కావాలి. ఇంద్రుడికి 1000 కళ్ళు ఉన్నాయి, నాకు 1000 నాలుకలు కావాలి. అంటే ఇంద్రుడితో కాంపిటీషన్ కోసం కాదండి. ఆ కృష్ణనామం యొక్క మాధుర్యతని ఆస్వాదించడానికి అంత ఉత్సుకతతో ఉన్నారు ఈ భక్తులు. ఆ కృష్ణనామాన్ని ఉచ్చరించడానికి నాకు వేల కొలది, లక్షల కొలది నాలుకలు కావాలి. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం, నా చెవులతో వినడం కోసం నాకు లక్షల కొలది చెవులు కావాలి అంటున్నారు. నో జానే జనితాకియద్భిరమృతై కృష్ణేతి వర్ణద్వయి. కృష్ణ 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 అన్నటువంటి ఈ వర్ణాలు, ఈ 2 వర్ణాలు, వర్ణద్వయి, ఎంత అమృతం దాగి ఉంది ఈ 2 ముక్కల్లో. ఈ 2 వర్ణాల్లో ఎంత అమృతం దాగి ఉంది. ఆ అమృతాన్ని ఆస్వాదించడానికి నాకు 2 చెవులు చాలవు, ఒక నాలుక చాలదు అంటున్నారు. సరే, మనం అంతా ఆ స్టేజ్కి రావడానికి చాలా సమయం పట్టొచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. కానీ ఇప్పుడు ఒక సాధనగా, ఒక ప్రాక్టీస్గా, ఒక అభ్యాసంగా మనకి కృష్ణనామం మీద రుచి ఉన్నా లేకపోయినా, నిరంతర నామ ధ్యానం చెయ్యాలి, నామస్మరణ చెయ్యాలి అన్నటువంటి ఒక ఉత్సుకత ఉన్నా లేకపోయినా మనం చెప్పిద్దాం, కృష్ణనామాన్ని చెప్పిద్దాం. నామాన్ని మన నాలుక మీద నాట్యం చేసేలా చేద్దాం. ఆ కృష్ణనామం గనక తడిగా, జారుడుగా, ఎంతో విషపూరితంగా ఉన్నటువంటి మన నాలుక మీద నాట్యం చేస్తే, ఎలా అయితే శ్రీకృష్ణుడు స్వయంగా నాట్యం చేసి మన ఈ కాళీయ సర్పాన్ని పవిత్రం చేశాడు, అలాగే మన మనసులను కూడా భగవంతుడు పవిత్రం చేస్తాడు. ఆయనకి, ఆయన నామానికి తేడా లేదండి. కృష్ణుడు స్వయంగా కాళీయుడి మీద నాట్యం చేశాడు, ఆయన నామం మన నాలుక మీద నాట్యం చేస్తుంది. మన నాలుక కాళీయుడు ఒకటే, ఆల్మోస్ట్. ఎందుకు ఒకటే మీకు తెలుసు, చెప్పేసాను ఇప్పుడు ఆల్రెడీ. అదేమిటండి, మా నాలుకని పాముతో పోలుస్తారా? ఇదా మీరు ఇచ్చే లెక్చర్? బృందావనంలోకి వచ్చి మమ్మల్ని మా పట్ల అపరాధం చేస్తున్నారు అని అనిపిస్తుందా మీకు ఏమన్నా? మీ నాలుక కాకపోతే నా నాలుకతో పోల్చుకుంటాను, అది కరెక్టే. ఈ నాలుక ఏమిటంటే చాలా అంటే మాట తూలుతాం మనం, అనకూడనట్టు మాట్లాడుతూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. వాళ్ళు భక్తులైనా, అంటే మహాభక్తులు కాకపోయినా కాస్త కూస్తో భక్తి మార్గాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. కానీ వాళ్ళలో ఉన్న కాస్త కూస్తో దోషాలను చూసి మనం నిరుత్సాహపడే విధంగా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడారు ఎప్పుడైనా? నేను మాట్లాడానండి, ఒప్పుకుంటున్నాను నేను అందరి ముందు. అప్పుడప్పుడు నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాం, డిస్కరేజ్ చేస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, ఆ తప్పుల్ని వెతుకుతూ ఉంటాం, ఆ తప్పుల్ని ఇంకొకరికి చెప్తూ ఉంటాం. ఇంకా దారుణం అది. మనం వెతకడం ఒక తప్పు అయితే, ఎదుటివారిలో తప్పుల్ని పాయింట్ చేయడం ఒక తప్పు అయితే, ఆ తప్పుల్ని నలుగురికి చెప్పడం, చాటి చెప్పడం ఇంకా దారుణం. అవన్నీ చేస్తూ ఉంటాం మనం. అది ఈ నాలుక చేసే పని. ఈ నాలుక ఉన్నది ఒక ఇంత పెద్ద చిన్న మాంసపు పీలిక, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. చేతిలో ఎక్కువ మాంసం ఉంది, కాళ్ళలో ఎక్కువ మాంసం ఉంది, కానీ ఈ నాలుక ఇంత చిన్న పీలిక అంతే. కానీ ఎంత దారుణాలు చేస్తుందంటే ఈ నాలుక మనల్ని ఎన్ని కష్టాలకు గురి చేస్తుందంటే, ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని మనం వర్ణించలేం. ఆ నాలుకని మనం చక్కగా కృష్ణనామాన్ని జపించడానికి వాడచ్చు, కృష్ణుని కీర్తించడానికి వాడచ్చు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం. జిహ్వని, నాలుకని ఎలా వాడాలి? జిహ్వే కీర్తయ కేశవం. మన జిహ్వని ఆ కేశవుడి యొక్క గుణగణాలని కీర్తించడానికి వాడాలండి. ఇంకొక మంచి శ్లోకం ఉంది, అందులో ఏమంటారంటే కులశేఖర ఆళ్వార్ వారు, సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. సా జిహ్వ అమృత వర్షిణి ప్రతిపదం. ఏ జిహ్వ అయితే, ఏ నాలుక అయితే ప్రతి పదంతో ఒక అమృతాన్ని వర్షిస్తూ ఉందో, సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. జిహ్వ, నాలుక అమృతాన్ని వర్షించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? మాట్లాడే ప్రతి మాట ఆ నారాయణ భగవానుడి యొక్క గుణాలని వర్ణించడం ఉండాలి. యా స్తౌతి నారాయణం. నారాయణుని స్తుతిస్తే ఈ నాలుక, ఆ నాలుక ప్రతి పదంతో అమృతాన్ని వర్షిస్తున్నట్టు. కానీ నారాయణుణ్ణి, భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి స్తుతించవలసినటువంటి ఈ నాలుక ఇతర వ్యక్తుల్ని విమర్శిస్తుంది. కృష్ణ ప్రసాదాన్ని రుచించవలసినటువంటి ఈ నాలుక ఇంకేదో ఇటువంటి ఫుడ్స్ అన్నిటినీ, బయట ఉన్నటువంటి ఆ ఫాస్ట్ ఫుడ్లన్నీ ఏదో ఆ జిహ్వ చాపల్యంతో మనం అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ జిహ్వ వేగంతో ఏదో పడితే తింటూ ఉంటాం. ఆ నాలుక అనుభవించేటటువంటి ఆ కాస్త సుఖం కోసం ఎన్ని కష్టాలు పడుతూ ఉంటాం. శరీరానికి ఒక ఆహార పదార్థాన్ని జీర్ణించుకునే శక్తి లేదండి, కానీ నాలుకకు మాత్రం రుచించాలన్న కోరిక ఉంది. అవునా కదా? శరీరానికి జీర్ణించే శక్తి లేదు, పొట్ట అంటుంది అవసరం లేదు, ఇంకా పంపించు మాకు, అవసరం లేదు మాకు, 4 ఇడ్లీలు తిన్నావు చాలు, నీకు 10 ఇడ్లీలు వద్దు, నీకు ఆ కారం వద్దు, ఆ పచ్చడి వద్దు, అది వద్దు అంటే నాలుగు మాత్రం కావాలంటుంది. పొట్ట వద్దు అంటుంది, అలిసిపోతుంది పొట్ట, నేను జీర్ణించలేను, నాకు అంత శక్తి లేదు, ప్రాసెస్ చేయలేను, రేపు పొద్దు నీకు ప్రాబ్లం అవుద్ది అని అన్నా కూడా నాలుక మాత్రం లేదు, నాకు కావాలి కావాలి, నాలుగు తోసేస్తూ ఉంటుంది. ఆ నాలుగుకి కలిగే ఆనందం ఏంటండి? ఆ ఒక్క నిమిషం ఆ ఆహార పదార్థం నాలుగు మీద ఉన్నంత వరకు కాస్త కూస్తో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది నాలుగుకి, అంతే. తర్వాత నాలుగు ఏమిటంటే అది ద్వారం అనమాట. ఒకసారి లోపల పంపించిన తర్వాత పొట్టదే, ప్రాబ్లం అంతా పొట్టకదే, పొట్టే చూసుకోవాలి కదా, ప్రాసెసింగ్ అంతా పొట్టే చేయాలి కదా. అనవసరంగా ఎంట్రీ చేస్తున్నాను అన్ని ఆహార పదార్థాలకి, కానీ నాలుగు మాట వినదే. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు, విశ్వంబర్ ప్రభు, అక్కడ డోర్ దగ్గర ఎవరన్నా పెట్టారు, వీళ్ళని మాత్రం ఎంట్రీ చేయండి, అందరినీ వద్దు ఉంటారు. కానీ ఒక 100 మందిని పంపించేశారు అనుకోండి, ఆల్రెడీ 100 మంది ఉన్నారు, ఇంకో 100 మంది ఏంటి ప్లేస్ లేదంటే పంపించేస్తారు వాళ్ళు. అప్పుడు మీకు మీరు తిడతారా లేదా? అవునా? అలాగే పొట్ట కూడా తిరుగుతుంది నాలుగుని, నాలుగు పట్టించుకోవట్లేదు, నేను తింటాను, రుచించాలి, పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, పాయసం కావాలి, తింటూనే ఉంటుంది, తింటూ ఉంటుంది, అంటూ ఉంటుంది, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది కావాలి, ఇది కావాలి, కోరికలు వ్యక్తపరుస్తూ ఉంటుంది, విమర్శిస్తూ ఉంటుంది, నిందిస్తూ ఉంటుంది, వైష్ణవ నింద చేస్తూ ఉంటుంది. ఈ నాలుక ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందండి మనల్ని? ఒకటా రెండా? ఆ నాలుక మీద కృష్ణనామాన్ని నాట్యం చేయించండి. ఆ నాట్యమే ఈ నాలుకకు ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ తగ్గించగలదు. ఆయన నాట్యం చేయకపోలేదనుకోండి, మొత్తం నాట్యం చేపిస్తుంది నాలుక. అవునా? ఈ నాలుక మనతో ఎన్ని రకాల నాట్యాలు చేపించాలో అన్ని రకాల నాట్యాలు చేపిస్తుంది. కొంతమంది మాట తోలుతారు, ఎన్ని కష్టాలు. ఒకసారి ఎవరో టెంపుల్లో సేవ చేయట్లేదు సరిగ్గా, ఈ ఇన్ఛార్జ్ వెళ్ళాడు, గేదలాగా కూర్చున్నావు, ఏ సేవ చేయట్లేదు అన్నాడు. అంతే, వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వస్తే ఏమన్నారు తెలుసా? నేను టెంపుల్ ప్రెసిడెంట్ కంప్లైంట్ చేస్తానన్నారంట. అప్పుడు ఇతను 3 పేజీలు మెయిల్ రాశాడు, అపాలజీ మెయిల్. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ఏదో పొరపాటు ఏదో కోపంలో అన్నాను, గీతలాగా ఉన్నావని, యూఆర్ సిట్టింగ్ లైక్ ఎ బఫెలో అన్నాను అని చెప్పి ఆ క్షమాపణ చెప్పడానికి ఎంత పొడుగు మెయిల్ రాశాడనమాట. ఆ మెయిల్ రాయడానికి గంట పోయింది. ఒక్క మాట, గీత అన్నటువంటి ఒక్క మాట అన్నాడు అంతే, ఒక సెకండ్ వాడి, దానికి గంట ఎగిరిపోయింది. తర్వాత రోజంతా యాంగ్జైటీ, ప్రెసిడెంట్ కంప్లైంట్ చేస్తే నేనేం కావాలి, నాకు సర్వీస్ ఇన్ఛార్జ్ పొజిషన్ ఇచ్చారు, తీసేస్తారేమో, నాకు వార్నింగ్ ఇస్తారేమో, ఇంకేదో పెనాల్టీ చేస్తారేమో, బోల్డ్ అన్నమాట. అంటే ఒక మాట తోలడం వల్ల మనస్పర్ధలు వస్తాయి,
సంబంధాలు, బాంధవ్యాలు, స్నేహాలు చెడిపోతాయి. మనసుకు ఆందోళన. అంత మాట తోలడం వల్లే అండి. నాలుగుకి అంత పవర్ ఉంది. ఎదుటి వారి మనసును నొప్పిస్తాం, మన మనసు పాడు చేసుకుంటాం, ప్రశాంతత కోల్పోతాం, అంత నాలుక వల్ల. కానీ అదే నాలుకని మీరు గనక సాజిహ్వామృత వర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం, కృష్ణనామ సంకీర్తన చేయడానికి, ఆ నారాయణ భగవానుని స్తుతించడానికి కనుక ఈ నాలుకని వాడితే ఆయన దగ్గరికి వెళ్తామండి, భగవానుడి దగ్గరికి వెళ్తాం. ఆ నాలుకని దుర్వినియోగం చేస్తే, తప్పుగా మాట్లాడితే, అనవసరమైనవన్నీ రుచి చూస్తే అప్పుడు మనం భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతాం. మనల్ని మనం ఎన్నెన్నో కష్టాల్లోకి తోసేసుకుంటాం. కానీ అదే నాలుకని కనుక మనం చక్కగా భగవంతుడి సేవలో వినియోగించగలిగితే, ఆయన స్తుతిస్తే ఎన్ని స్తుతులు ఉన్నాయండి. భాగవతం ఓపెన్ చేయండి. ప్రథమ స్కందంలో కుంతిమాత యొక్క స్తుతి ఉంది. కుంతి స్తుతి చేయండి ప్రతిరోజు. ఊరికే కొత్త మోడల్ ఏమొచ్చింది ఫోను, దాని స్పెసిఫికేషన్ ఎంత, దాని కెమెరా ఎంత, దాని పనిచేస్తుంది కదా ఇది, మరి కొత్త ఎందుకు మీకు, కొత్తది వచ్చింది మార్చాలి అంటే. నాలుకని అనవసరమైనటువంటి ఐహిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడనివ్వకుండా కుంతి స్తుతి నేర్చుకోండి, భీష్మ స్తుతి చదవండి, అర్జునుడి యొక్క ప్రార్థనలు మీరు కూడా చేయండి. అలాగే కాస్త ముందుకు వెళ్తే 2వ స్కందం 4వ అధ్యాయంలో సుఖదేవ గోస్వామి భగవంతుని స్తుతిస్తాడు. చక్కటి ప్రేయర్స్ ఎంత బాగుంటాయి చెప్పండి. అలాగే 3వ స్కందానికి వెళ్ళండి. భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కపిల మహర్షి చక్కగా వర్ణిస్తాడు. మీ నాలుకని ఆ శ్లోకాలు పఠించడానికి వాడండి. చక్కగా శ్లోకాలు పారాయణం చేయండి. బ్రహ్మదేవుడి స్తుతి ఉంది అక్కడ, బ్రహ్మస్తుతి, భీష్మస్తుతి, కుంతి స్తుతి, అర్జున స్తుతి, ఉత్తరాస్తుతి, సుఖదేవ గోస్వామి చేసిన స్తుతి ఉంది. అలాగే 3వ స్కందంలో బ్రహ్మదేవుడు చేసిన స్తుతి ఉంది. దేవహూతి చక్కటి ప్రార్థనలు. 4వ స్కందానికి వెళ్తే 4వ స్కందానికి వెళ్తే ధ్రువస్తుతి ఉంది, ప్రచేతులు చేసినటువంటి స్తుతి ఉంది, పృథు మహారాజ్ చేసినటువంటి స్తుతి ఉంది. 5వ స్కందానికి వెళ్తే 9 సెట్స్ ఉన్నాయి, 9 రకాల స్తుతులు ఉన్నాయి. ఈ జంబూ ద్వీపంలో 9 వర్షాలు ఉన్నాయి. ఆ 9 వర్షాల్లో ఉన్నటువంటి మహాభక్తులందరూ ఆయన స్తుతిస్తారు. ప్రహ్లాదుడు, ఆంజనేయుడు వీళ్ళందరూ స్తుతిస్తున్నారు. ఆ స్తుతి మీరు చేయండి. 6వ స్కందానికి వెళ్తే చిత్రకేతు మహారాజు వృత్రాసురుడు అయిన తర్వాత ఆయన ఎంతో చక్కగా స్తుతించాడు భగవంతుణ్ణి. వృత్రాసురుడి యొక్క ప్రార్థనలను మీరు కూడా ప్రార్థించండి. 7వ స్కందానికి వెళ్తే మన ప్రహ్లాద స్తుతి. 8వ స్కందానికి వెళ్ళండి, గజేంద్ర స్తుతి. 9వ స్కందానికి వెళ్ళండి, అక్కడ కూడా అంశుమాన్ కపిలుణ్ణి స్తుతించాడు. 10వ స్కందానికి వెళ్తే దేవతలు ఏమిటి, ఈ నాగపత్నులు చాలామంది స్తుతించారు భగవంతుణ్ణి. 11వ స్కందానికి వెళ్తే ఉద్ధవుడు స్తుతించాడు. 12వ స్కందానికి వెళ్తే మన మార్కండేయుడు స్తుతించాడు భగవంతుణ్ణి, నరనారాయణ ఋషుల్ని. ఇలా భాగవతం నిండా 12 స్కందాలను స్తుతులతో నిండిపోతే ఆ స్తుతులు నేర్చుకోకుండా సుత్తి కొడతారు ఎందుకు? సుత్తి మాట్లాడతాం, సుత్తి వింటాం, సుత్తి నుంచి స్తుతి దగ్గరికి వెళ్ళాలి. తెలుగు వాళ్ళకి ఇటువంటి లింగోస్ కొంచెం ఎక్కువగా ఇంప్రెస్ అవుతారనమాట. సరే, ఈ కాళీయ భగవంతుడు కృష్ణుడు తన పడగల మీద నాట్యం చేస్తూ ఉంటే ఒక్కొక్క పడగ తల వంచనటువంటి ప్రతి పడగ మీద కృష్ణుడు నాట్యం చేస్తుంటే కాళీలో ఉన్నటువంటి ఆ విషమంతా కక్కి, మనసులో ఉన్నటువంటి విషమంతా పోయి నమ్రత పెంచుకుందనమాట కాళీయ. అప్పుడు కాళీయుడు ఇంకా చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. శరీరం అలసిపోయింది. ఆ సమయంలో నాగపత్నులు వచ్చారు అక్కడికి. కాళీయుడి యొక్క భార్యలు వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, ముందుగా వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్వామి, కొన్ని లక్షల సార్లు చెప్పాము మా భర్తకి మారమని, మారలేదు. తనలో ఉన్నటువంటి ఈర్ష్యని కానీ, ద్వేషాన్ని కానీ, అసూయని కానీ, ఆ విషాన్ని కానీ అలాగే పెంచుకుంటూ పోయాడే తప్ప నా మాట ఒక్కసారి కూడా వినలేదు. అప్పుడప్పుడు భార్యలు కొంచెం దెప్పుతూ ఉంటారు భర్తలను చూసి. కానీ ఇక్కడ భార్యలు మహావైష్ణవులు, భర్త మహారాక్షసుడు. అలాగే చాలా చోట్ల ఉన్నాయి ఇటువంటి సందర్భాలు. ఇక్కడ ఈ నాగపత్నులు ఏమన్నారంటే, స్వామి, మేము ఎన్ని చెప్పినా మారనటువంటి ఈ వ్యక్తికి నీ యొక్క శిక్ష వల్లే శిక్షణ లభించింది. ఈరోజు నువ్వు శిక్షించావు. శిక్షణని మీరు స్వీకరించకపోతే
శిక్ష స్వీకరించాల్సి వస్తుంది. మీకు శిక్షణ కావాలా శిక్ష కావాలా మీరే డిసైడ్ చేసుకోండి. కాళీయ నాగపత్నులు శిక్షణ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, మంచి మాటలు నాలుగు చెప్పారు, సలహా చెప్పారు, అయినా కూడా కాళీయుడికి ఏమీ ఎక్కలేదు. అప్పుడు కృష్ణుడు శిక్షించాడు. ఆ శిక్షే శిక్షణ అయింది. అప్పుడు ప్రీవియస్ టీచర్స్ మన కాళీయ పత్నులందరూ వచ్చి ఏమన్నారంటే, స్వామి నువ్వు ఎన్ని విధాలుగా మంచి చెప్పినా కూడా ఈ మా భర్త ఇప్పుడు వినలేదు. ఈరోజు నువ్వు శిక్షించావు, రక్షించావు, నీ శిక్ష రక్ష. కానీ ఇప్పుడు కాళీయుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇక పూర్తిగా తన విషం పోయింది. చూస్తున్నాం కాళీయుడిలో పరివర్తన వచ్చింది. కాళీయుడు ఇంతకు ముందులా లేడు. నువ్వు ఒక ముహూర్త కాలం ముందు కాళీయుడి మనసులో ఎంత క్రోధం ఉందో, ఎంత ద్వేషం ఉంది, ఎంత అహంకారం ఉందో ఇప్పుడు అదేం కనిపించట్లేదు. కళ్ళల్లో శరీరంలో తెలిసిపోతుంది, ఆయన బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది ఇక అలిసిపోయాడని చెప్పి. స్వామి ఈ పరివర్తన అంతా నీ వల్లే వచ్చింది. పైగా ఇంత విషనాగు, ఇంత అహంకారి, నీ యొక్క మహాభక్తుడైనటువంటి గరుత్మంతుడి పట్ల కూడా అపరాధం చేసినటువంటి ఈ అహంకారికి ఈరోజు నీ పాదపద్మాల్ని తల మీద ధరించేటటువంటి అదృష్టం ఎలా లభించింది స్వామి? మాకే లభించలేదు. అప్పుడప్పుడు కొంతమంది ఎంత అహంకారంగా ఉన్నా, ఎంత తప్పుగా ప్రవర్తించినా కూడా వాళ్ళకి ఎక్కువ కృప వస్తుందండి మీకన్నా. మీరు ఎంత సత్ప్రవర్తనతో నడుచుకున్నా కూడా ఒకరికి ఎవరికో అహంకారం ఉంది, వాళ్ళు ఇలాగని గుడ్ ఫర్ నథింగ్ అని మీరు అనుకున్నారు, కానీ వాళ్ళకి ఎక్కువ కృప వచ్చేసింది. అలాగని నేను కూడా అళ్ళ ఉంటే బెటరేమో. అజామిలుడు ఎన్ని పాపాలు చేశాడు, అయినా కూడా విష్ణుదూతుల్ని చూడగలిగాడు, 4 విష్ణుదూతుల్ని చూడగలిగాడు. నేను కూడా అజాముల్లో ఉంటే బెటరేమో. సాధన చేస్తున్నాను, హరే కృష్ణ హరే కృష్ణ అంటాను. పాపాలన్నీ చేయొచ్చు, చచ్చే ముందు నారాయణ అంటే చాలు విష్ణుదూతులు చూస్తారు, విష్ణుదూతుల్ని మనం చూడొచ్చు అనే ఐడియాలు మీకు వస్తున్నాయేమో. ఐడియాలన్నీ మానుకోండి, ఐడియాలన్నీ పక్కన పెట్టండి. ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు కాళీయుడికి 48 నిమిషాల పాటు శ్రీకృష్ణ భగవానుని ఆలింగనం చేసుకునే అవకాశం లభించింది, అవునా? 2. కాళీయుడికి తన యొక్క ప్రతి తల మీద శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నాట్యం చేసి పాదముద్రల్ని తన నెత్తి మీద పెట్టుకునే అవకాశం లభించింది, అవునా? అంతేకాకుండా కాళీయుడి యొక్క ప్రతి తల శ్రీకృష్ణుడి యొక్క పాద ధూళితో అభిషేకింపబడింది, అవునా? కానీ కాళీయుడికి కృష్ణ కృప లభించిందా? లేదు. ఎప్పుడైతే ఈ నాగపత్నులు వచ్చి శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నారో, స్వామి మా భర్తని కాస్త కటాక్షించు, కాస్త కృప చూపించు అన్నారో, అప్పుడు నిజమైనటువంటి కృప వచ్చింది కాళీయుడికి. అప్పటి వరకు వచ్చింది కృప పూర్తి కృప కాదండి. కృపే అనొచ్చు, కానీ అది నిజమైన కృప కాదు, అది అల్టిమేట్ కృప కాదు. మీరు మీ యొక్క తలని శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదధూళితో అభిషేకించుకున్న, మీరు శ్రీకృష్ణ భగవానుడిని ఒక ముహూర్త కాలం పాటు ఆలింగనం చేసుకున్న ఒక భక్తుడు మీ గురించి ప్రార్థన చేయనిదే కృష్ణుడు మీ మొహం కూడా చూడడం. అది భక్తుల యొక్క సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్. మనకు భక్తులు కావాలండి. భక్తులు లేనిదే భగవంతుడు మీకు లభించడు. అప్పటి వరకు శ్రీకృష్ణుడి నుంచి కాళీయుడు పొందినటువంటి ఆ కృపంతా కృప అనొచ్చు ఒక రకంగా, కానీ అసలైన కృప నాగపత్నులు ఆయన గురించి కాళీయుడి గురించి వేడుకున్న తర్వాతే లభించింది. అది నిజమైన కృప. భక్తులు లేనిదే మనకి భగవంతుడు లభించడు. భగవంతుడి సాక్షాత్ దర్శనం లభించిన, పాదధూళి లభించిన, ఆలింగనం లభించిన, ప్రసాదం లభించిన, దర్శనం లభించిన, ఇంకేం జరిగినా కూడా భక్తుల్ని మెప్పించకపోతే, భక్తులు మన కోసం ప్రార్థించకపోతే భగవంతుడు తన నిజమైన కృపని అటువంటి వారి మీద చూపించదండి. అందుకే భక్తుల్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. నాకు దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, నా మొబైల్లో సేవ్ చేశాను, కృష్ణ నెంబర్ గోలోక. ఆయన అనుకుంటే అవునా నా భక్తులు లేకుండా నా దగ్గరికి వచ్చేద్దామని, అవునా అని అంటాడు కృష్ణుడు. భక్తులు లేకుండా ఆయన ఎవరు చేరుకోలేరు. నాగపత్నులు ప్రార్థించడం వల్ల శ్రీకృష్ణుడి యొక్క నిజమైన కృప ఈ కాళీయుడి మీద పడింది. అలాగే ప్రహ్లాదుడు ప్రార్థించడం వల్ల బలి మహారాజు అంత మహాభక్తుడయ్యాడు.
కాబట్టి భక్తులతో మనకి సంబంధం ఉండాలి, బాంధవ్యం ఉండాలి. ఆ భక్తుల యొక్క అనుగ్రహం లేనిది భగవంతుడి అనుగ్రహం నిజంగా దొరకదు. ఇంకొక ఉదాహరణ చెప్పనా? శ్రీమద్ భాగవతం 4వ స్కంధంలో దక్షుడు శివుణ్ణి ఎంతో అవమానించాడు, విమర్శించాడు. అవమానించడం, విమర్శించడం కాదండి, శపించాడు. తర్వాత కృష్ణుడు విష్ణువు వచ్చాడు, కొంచెం ఒక వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత దక్షుడు ఆ శరీరాన్ని చాలించాడు. ఆ శరీరంలో ఏమిటంటే శివుడు దక్షుణ్ణి శిక్షించాడు. తర్వాత గోరితలు వచ్చింది. గోరితల్లో ఉన్నటువంటి ఆ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఒక క్షత్రియుడిగా పుట్టాడు దక్షుడు వచ్చే జన్మలో. మరు జన్మలో ప్రచేతాసన ఉన్నారు 10 మంది, ప్రాచీన బరి యొక్క సంతానం. వారి యొక్క బిడ్డగా పుట్టాడు, ఒక క్షత్రియుడిగా పుట్టాడు దక్షుడు. అప్పుడు 5 మన్వంతరాల పాటు, 5 మన్వంతరాలు అంటే ఎంతో తెలుసా మీకు? ఒక్కొక్క మన్వంతరం అంటే దాదాపు 71 దివ్య యుగాలు. దివ్యయుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక దివ్యయుగం. అలా 71 దివ్య యుగాలు కలిపితే ఒక మన్వంతరం. అలా 5 మన్వంతరాల పాటు ఎంత? 5 × 71 మ్యాథమెటిక్స్ 355 355 దివ్య యుగాలు తపస్సు చేస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దక్షుడికి ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడంటే, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, వరాలు ఇస్తాను. ఏమిటి కావాలి, ఏం వరం కావాలి అంటే, నేను ప్రజాపతిని కాబట్టి ప్రజలను సృష్టించే శక్తి నాకు కావాలన్నాడు. సరే తీసుకోపోవు, నువ్వు ప్రజలను సృష్టిస్తావు, ఈ ప్రపంచం నిండా నీ యొక్క సంతానంతో ప్రపంచం నిండిపోతుంది, నువ్వు చాలా సక్సెస్ అవుతావు అని చెప్పి విష్ణువు అనుగ్రహించాడు. కానీ ఆచార్యులు ఏమంటారంటే, సాక్షాత్తు విష్ణువే ఈ దక్షుడి యొక్క తపస్సుకి స్పందించి ఆయన అనుగ్రహించినా కూడా దక్షుణ్ణి కర్మసాగరంలోకి తోసేశాడు భగవంతుడు, ప్రేమసాగరంలోకి తొయ్యలేదు. భగవంతుడి యొక్క నిజమైన అనుగ్రహం ఏమిటో తెలుసా? నిజమైన అనుగ్రహం ఏమిటంటే ఆయన పట్ల ప్రేమని పెంచుకోవడం. మనకి ఆయన పట్ల ప్రేమ పెరగకపోతే, కృష్ణ ప్రేమ మన మనసుల్లో లేకపోతే, ఆయన మనకి అంత ఐశ్వర్యం ఇచ్చినా, సిరి సంపదలు ఇచ్చినా, పదవులు ఇచ్చినా, హోదాలు ఇచ్చినా, శక్తి ఇచ్చినా, యుక్తి ఇచ్చినా అదంతా వేస్ట్ అండి. దక్షుడికి కృష్ణ ప్రేమ లభించలేదు, కేవలం కర్మ చేసుకునే దక్షత మాత్రం లభించింది, ఎక్స్పర్టీస్ లభించింది, లవ్ దొరకలేదు. అదండి ఎందుకు శివుణ్ణి నిందించాడు కదా, కృష్ణుడు పర్సనల్గా తీసుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు. మనం భక్తుల్ని నిందిస్తే దేవుడు మనసులో పెట్టుకుంటాడు, ఆ భక్తుని నిందిస్తాడు వీడు. కృష్ణ ప్రేమ ఇవ్వ, ఏమైనా ఇస్తాను, ఇది మా కృష్ణ ప్రేమ మాత్రం ఏమని అంటాడు. ఆ పరిస్థితుల్లో ఉండదలుచుకున్నారు ఎవరైనా? చాలా డేంజర్. కృష్ణుడు మన భక్తుల పట్ల చేసినటువంటి అపరాధాలని, వైష్ణవ అపరాధాన్ని మనసులో పెట్టుకుని మనకి కృష్ణ ప్రేమ ఇవ్వకపోతే ఇంకా అంతకన్నా డేంజరస్ సిచ్యువేషన్ ఇంకేముంటుంది చెప్పండి. అందుకే దేవుణ్ణి మీరు ఆ ఫీలింగ్ మన పట్ల ఉంచుకునే విధంగా చేయకండి. ఆయన ఎంతో దయామయుడు, ఎంతో కరుణ ఉంది మనసులో, క్షమిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ భక్తుల్ని మాత్రం మనం వ్యతిరేకిస్తే, నిందిస్తే, తోలనాడితే, విమర్శిస్తే, అపరాధం చేస్తే ఒప్పుకోడండి, ఆయనకి నచ్చదు. అది ఆయన తట్టుకోలేడు. ఎలా అయితే తండ్రి మీరు ఆయనకి ఎన్ని ఉపకారాలు చేసినా కూడా ఆ తండ్రి యొక్క బిడ్డల్ని అవమానిస్తే మాత్రం వాడు మనసులో పెట్టుకుంటారు. అది తండ్రి ప్రేమ, అది తల్లి ప్రేమ, పేరెంట్స్కి ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. అలాగే వైష్ణవ అపరాధం చేస్తే మాత్రం భగవంతుడు తట్టుకోలేడండి. ఓకేనా? ఇప్పుడు కాళీయుడిని కృష్ణుడు క్షమిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు? భక్తులు రికమెండేషన్ చేశారు కదా, నాగపత్నులు, వాళ్ళు చాలా మంచి మంచి ప్రార్థనలు ఉంటాయండి, అవన్నీ చెప్పుకునే సమయం లేదు. నాయక పృష్ఠం నచపారమేష్ట్యం న సార్వభౌమం నరసాధిపత్యం అనే చక్కటి ప్రార్థనలు చేశారు. తర్వాత వారి యొక్క ప్రార్థనలని, రికమెండేషన్ లెటర్ని తీసుకుని మన కృష్ణుడు కాళీయుడిని క్షమించాడు. సరే క్షమించాను పో అన్నాడు, అంతే. కానీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు, ఎందుకంటే ఇది ఈ సరస్సు, ఈ కాళీయమ్మ అడుగు, ఇది అందరికీ చెందాలి. నువ్వు ఇక్కడ టెస్ట్ వేసుకొని కూర్చుంటే అందరూ భయపడతారు, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి?
రమణక ద్వీపానికి వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. గరుత్మంతుడు వస్తాడు కదా అంటే గరుత్మంతుడు రాడు. ఎందుకంటే నీ యొక్క ప్రతి పడగ మీద నా పాదముద్రలు ఉన్నాయి, అవి చూసి గరుత్మంతుడు నీకు ఎటువంటి హాని కలిగించడు, నువ్వు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళన్నాడు. అప్పుడు కాళీ కృష్ణుడికి ఒక ఆఫర్ ఇచ్చింది. ఏమిటో తెలుసా? ఎలా అయితే గరుత్మంతుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నిన్ను తీసుకువెళ్తాడో, నీ వాహనంగా నిన్ను మోసుకెళ్తాడో, నేను కూడా ఈరోజు నన్ను నేను నీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. నేను కూడా నీ యొక్క వాహనంగా మారుతాను. కాళీయ వాహనం. కృష్ణుడు కాళీ మీద రైడ్ చేస్తాడు అనమాట. చూసారా కొన్ని కొన్ని కార్వింగ్స్ చూసారా? కొన్ని కొన్ని సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఉంటాయి. కృష్ణుడు కాళీ అని, అంటే కొన్ని పెయింటింగ్స్ ఏమిటంటే కాళీయ దమనం చేయడం, కాళీని తొక్కేయడం. ఇంకోటి ఏమిటంటే కొన్ని కాళీ మీద రైడ్ చేయడం అనమాట. కాళీయ వాహనం మీద, కాళీ అనే ఒక వాహనంలా కృష్ణుడు వాడతాడు. సో ఇంకా చాలా ఉన్నాయి. కాళీయ మర్దనం అనే ఈ లీలలో ఎన్నెన్నో పాఠాలు ఉన్నాయి. మనం కొన్ని చెప్పుకున్నాం. ఈరోజు ఇక్కడితో ముగిస్తాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ, శ్రీల ప్రభుపాద్కి జయ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఇప్పుడు. తెలీదు. వాహనంగా మారిందని విన్నానే తప్పితే ఎప్పుడు వాడాడో నాకు తెలియదు, ఎక్కడ చదవలేదు. చూసాం కదా, కాళీయుడు ఇన్వైట్ చేయలేదు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణుడి యొక్క భక్తుల్ని లేదంటే మంచివారిని ఇబ్బంది పెడుతున్నాడో, ఆ భక్తుల్ని ఈ వ్యక్తి నుంచి రక్షించడం కోసం కృష్ణుడు ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఏదో హిరణ్యకశిపుడు కావచ్చు, కంసుడు కావచ్చు, తర్వాత శిశుపాలుడు కావచ్చు, ఇంకేమైనా విలన్ క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళు భక్తుల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో కృష్ణుడు వాళ్ళని శిక్షిస్తాడు. భక్తులు సఫర్ అయితేనే కాదు, అంటే భక్తులు అటువంటి వ్యక్తులు రక్షించబడాలన్న కోరికతో కనుక భగవంతుడిని ప్రార్థిస్తే అప్పుడు వారి పట్ల భగవంతుడు అనుగ్రహం చూపిస్తాడు. కరెక్ట్. అంటే కృష్ణుడు ఇంటర్వెన్షన్ ఉంటుంది. హీఈస్ దేర్ ఎస్ పరమాత్మ. ఒక పరమాత్మగా అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. వారికి మంచేదో చెడేదో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు కామన్ సెన్స్ ద్వారా. అయినా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసి చెడే చేస్తుంటారు అనుకోండి, ఇంకేం చేస్తాడు, సరే కష్టపడి అంటాడు. అది కానీ భగవంతుడి యొక్క అటెన్షన్ మనకి రావాలి అంటే ఏదో ఒక విధంగా భక్తుల యొక్క పాత్ర ఉండాలి. ఇప్పుడు భక్తిలో 9 స్టేజెస్ ఉన్నాయి కదా, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ ఇవన్నీ. ఆ ఫస్ట్ స్టేజ్ అయినటువంటి శ్రద్ధ మనలో కలగాలంటే దాని ముందు 2 స్టేజ్లు ఉన్నాయి. ఏమిటో తెలుసా? సతాం కృప, మహత్ సేవ. సతాం కృప అంటే భక్తులు మన మీద కృప చూపించాలి. మహత్ సేవ అంటే కాస్త కూస్తో సేవ చేయాలి మనం వాళ్ళకి. వారు మన మీద అనుగ్రహం చూపిస్తే మనం వారికి కాస్త కూస్త సేవ చేస్తే భక్తి మార్గంలో కాస్త శ్రద్ధ కలుగుతుంది, మనకి ఫెయిత్ వస్తుంది, విశ్వాసం వస్తుంది. అజ్ఞాత సుకృతి వల్ల కూడా మనం భక్తుల యొక్క కాంటాక్ట్లోకి వచ్చే అవకాశం లభించవచ్చు. కానీ అజ్ఞాత సుకృతిలో కూడా భక్తుల రోల్ ఉంటుంది ఒక రకంగా. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్? అడిగారు, కరెక్ట్. ఇంకా ఎవరో కూడా క్వశ్చన్ అడిగారు ఇక్కడ. బలరాముడు కృష్ణుడి యొక్క 2వ స్వరూపం. కృష్ణుడు దేవాది దేవుడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు దేవాది దేవుడు. ఆయన అన్ని అవతారాలకి మూలం. సంభవామి యుగే యుగి, ప్రతి యుగంలో వచ్చే అవతారాలని ఆయన నుంచి వస్తున్నాయని క్లియర్గా చెప్పాడు ఆయన. ధర్మ సంస్థాపనార్థాయ. ఆయన ఎన్నెన్నో రూపాల్లో వస్తూ ఉంటాడు. ఒక రూపం ఏమిటంటే బలరామ అవతారం. మీరు జయదేవ్ గోస్వామి రాసినటువంటి దశావతార స్తోత్రం ఉంది కదా, చదివే ఉంటారు. విన్నారా?
జయదేవ్ గోస్వామి మత్స్యావతారం, మీనావతారం, అందులో కృష్ణుని ఒక అవతారంగా కీర్తిస్తాడు ఆయన. బలరాముణ్ణి కీర్తిస్తాడు. హలధర రూప కేశవ ధృత హలధర రూప జయ జగదీశ హరి, అది బలరాముడు ఒక అవతారం. గుళ్ళలో చూపిస్తూ ఉంటారు, ఆయన అవతారం కాదు, అవతారాలకు మూలం. మీరు ఇందాక చెప్పినట్టు శ్రేష్ఠాయి బలరాముడు శ్రేష్ఠాయి అవతారం అన్నమాట, రూపం అన్నారు కదా. ఇప్పుడు త్రేతాయుగంలో లక్ష్మణుడు కూడా శ్రేష్ఠాయి అంటాం కదా, కానీ ఆయన అవతారం అనం కదా. అవతారం అనొచ్చు, తప్పే ఉంది. దశావతారాల్లో ఒక అవతారంగా చెప్పం కదా. ఇప్పుడు దశావతారాలు అంటే ఎవరు తెలుసా? దశావతార స్తోత్రాన్ని రాశారు ఎవరో జయదేవ్ గోస్వామి గారు. అందులో 10 అవతారాలు చెప్పారు అంతే. కానీ భగవంతుడికి 10 అవతారాలు మాత్రమే కాదండి, 10 లక్షల అవతారాలు ఉన్నాయి, 10 కోట్ల అవతారాలు ఉన్నాయి. అది ఆయనకి 6 రకాల అవతారాలు ఉన్నాయి. పురుషావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, శక్త్యావేశ అవతారాలు, యుగావతారాలు, ఇలా 6 రకాల అవతారాలు ఉన్నాయి. ఇలా చూస్తే మీకు లక్షల కొలది అవతారాలు ఉన్నాయి. అందులో ఒక 10ని తీసుకుని ఆయన రాశారంతే, ఒక పాట. ఆ పాట 10 అవతారాల మీద రాశారు. ఆ పాట 20 అవతారాల మీద రాసింటే మీరు 20 అవతారాలు అయినవాళ్ళు ఈరోజు. అంటే ఆ పాట దశావతారాల మీద ఉంది, కానీ భగవంతుడి యొక్క అవతారాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఓకే, ఆన్సర్ దొరికిందా? లేకపోతే ఇంకేమైనా ఉందా డౌట్? క్లారిటీ అంటే ఎక్కడ క్లియర్ లేదు, ఎక్కడ క్లారిటీ లేదు చెప్పండి. అంటే జనరల్ గా మనం చూసేది అవతారాలు 10 అని చూస్తాం, 10 అవతారాలు అని. అక్కడ మనం ఈ శేషసాయిని బలరాముని ఒక అవతారంగా చూపించినప్పుడు లక్ష్మణుడిని ఎందుకు అవతారంగా చూపించలేదు అనేది. రాముడిని చూపించారు అవతారంగా, అక్కడ రాముడిని చూపించారు, రాముడు అవతారం. రాముడి యొక్క ఇప్పుడు కృష్ణుడిని కూడా అవతారంగా చూపించారు కదా, అదే అవతారం. కృష్ణుడిని దశావతారాల్లో కృష్ణుడు అని ఇక్కడ ఉందా? కొన్ని చోట్ల బుద్ధ బదులు కృష్ణ బలరామ 10 గా కౌంట్ చేస్తున్నారు. మీరు ఒరిజినల్ చూడండి, జయదేవ్ గోస్వామి రాసినటువంటి చూడండి, అందులో కృష్ణుడిని ఒక అవతారంగా గమనించలేదు. చాలా మారిపోతూ ఉంటాయండి, పాటలు మారిపోతూ ఉంటాయి, భక్తి గీతాలు మారిపోతూ ఉంటాయి, ఏవేవో కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి, కొత్త అవతారాలు పుట్టుకొస్తూ ఉంటారు, మనుషులే అవతారాలు అంటూ ఉంటారు. కానీ ఒరిజినల్గా జయదేవ్ గోస్వామి వారు రచించినటువంటి దశావతార స్తోత్రం చదివితే అందులో కృష్ణుడిని అవతారంగా ఆయన వర్ణించలేదు, బలరాముడిని వర్ణించారు, రాముడిని వర్ణించారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా ఎంతోమంది అవతారాలు ఉండొచ్చు. పరశురాముని వర్ణించారు అందులో, కల్కిని కూడా వర్ణించారు. ఇప్పుడు కపిలుడు అవతారం ఉంది, వర్ణించారు అందులో? కపిలుడు అవతారం కాదా? దత్తాత్రేయుడు ఒక అవతారం, వర్ణించారా అందులో? లేదే, అవతారం కాదా? అంటే ఎన్నో అవతారాలు. ఇప్పుడు గుణావతారాలు 3 తెలుసా? తెలుసు ఈ విషయం మీకు? బ్రహ్మ విష్ణు శివులు గుణావతారాలు తెలుసా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉన్నాయి. సత్వగుణావతారం ఎవరు? విష్ణువు. రజోగుణావతారం ఎవరు? బ్రహ్మ. తమోగుణావతారం ఈ 3 పేర్లు వచ్చినాయా దశావతార స్తోత్రంలో? అలా 3 అవతారాలు అందులో రాలేదు కదా. అంటే ఈ దశావతారాలు పైన కూడా ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. కరెక్ట్ కాదు ఎప్పుడైనా అండి. 10 కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నాను, 10 కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ అందులో కృష్ణుని అవతారంగా చెప్తే మాత్రం కాదు. కృష్ణుడి అవతారాల యొక్క మూలం అది మనకి భగవద్గీతలో క్లియర్గా ఉంది. సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అంటే ఈ 3 పనులు చేయడం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం నేను ప్రతి యుగంలో అవతారం దాల్చి వస్తాను అన్నాడు. అవునా? యుగాలు ఎన్ని? 4. అలా ఈ 4 కలిపినటువంటి ఆ సమయాన్ని మనం దివ్య యుగం అంటారు. బ్రహ్మదేవుడు ఒక రోజులో 1000 దివ్య యుగాలు ఉన్నాయి. అంటే 1000 × 4 4000. 4000 యుగావతారాలు బ్రహ్మదేవుడు ఒక రోజులో వస్తాయండి. ఆయన అలా 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. అంటే యుగావతారాలు ఎన్ని? ఒక రోజులో 4000, ఒక నెలలో 4000 × 30, ఒక సంవత్సరంలో 4000 × 360. బ్రహ్మదేవుడి యొక్క కాలంలో 4000 × 360 × 100 అన్ని యుగావతారాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎన్ని శక్త్యావేశ అవతారాలు, ఎన్ని లీలావతారాలు, ఈ అవతారాలు అనంతం అండి. అవతార హి అసంఖ్యేయ, అవతారాలు అసంఖ్యంగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్? ఎవరు అడిగారండి ఒక క్వశ్చన్ బ్రేక్లో?
చెప్పేశాను, ఆన్సర్ చెప్పేశాను. ప్రభు రాధాదేవి రోల్ ఏంటి ఇక్కడ? నార్త్ లో మాత్రం రాధాదేవిని ఎక్కువగా పరిగణిస్తూ ఉంటారు. రుక్మిణీదేవి పేరు అసలు వినపడదు. అవునా? ఇక్కడ 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 ఎంతకాలం ఉన్నారు మీరు? మీరు ఎంతకాలం ఉన్నారు రుక్మిణీదేవి పేరు వినడానికి? ద్వారకాది వృందావనంలో ఉన్నారు మీరు, రాధే రాధే అంటారు. ద్వారకాకి వెళ్తే రుక్మిణి అంటారు, విఠల్ రుక్మాయి అంటారు మీరు పండరీపురం వెళ్తే. అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క భగవంతుడి యొక్క ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క దేవేరిని ఎక్కువగా కీర్తిస్తూ ఉంటారు. మీరు సౌత్ ఇండియాకి వెళ్తే అక్కడ లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఉంటారు. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరీంద్ర వనితాభిరచితే వృషశైలనాథ దయితే దయానిధే. అది లక్ష్మీదేవి గురికి సంబంధించినటువంటిది. విధి శంకర ఇంద్ర వనిత అభిరచితే. అక్కడ లక్ష్మీ యొక్క టెంపుల్ చూస్తూ ఉంటారు, ఇక్కడ రుక్మిణీదేవి విగ్రహాలు చూస్తుంటారు, ఇక్కడ రాధారాణి విగ్రహాలు చూస్తుంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వైష్ణవులు భక్తులు భగవంతుడికి ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క దేవేరిని కీర్తిస్తూ ఉంటారు. ఓకేనా? ఎస్ ప్రభు. ఓవర్లాప్ యువర్ యాక్టివిటీస్ అని చెప్పారు. అదేవిధంగా శ్రీమద్ భాగవతంని చదవడం వల్ల మనకు ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్తాను. అంటే మనం వేరే వాళ్ళు చెప్పడం కన్నా అది తర్వాత విషయం. ప్లస్ ఫస్ట్ మనం ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి శ్రీమద్ భాగవతం రెగ్యులర్గా చదవాలన్నారు. సో దీన్ని రెగ్యులైజేషన్ ఎలా చేసుకోవాలి? డైలీ మనం సిస్టమాటిక్ ప్రయారిటైజ్ చేయాలి, అప్పుడు రెగ్యులరైజ్ అవుద్ది. అంటే దానికి ఒక ప్రాధాన్యతనివ్వాలి మనం. అంటే చదవడం వినడం రెండూ చేయాలండి. కేవలం నేనే చదువుకుంటాను అంటే కుదరదు. మీరు చదివిందైనా కూడా గురువుల దగ్గర నుంచి వింటే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి భక్తుల దగ్గర నుంచి వింటే అప్పుడు చదివింది కొంచెం బెటర్గా అర్థమవుతుంది. కానీ అలాగని కేవలం వింటానే ఉంటాను అంటే చదివే శక్తి లేకపోతే కేవలం వినడం సరిపోతుంది. కానీ భగవంతుడు మీకు చదివే శక్తిని ఇచ్చినప్పుడు మీరు చదవండి, వినండి, ఆ రెండింటి ద్వారా నేర్చుకోవచ్చు. కానీ దాన్ని ఎలా రెగ్యులైజ్ చేసుకోవాలంటే మీరు ప్రయారిటైజ్ చేయాలి, దానికి ఒక ప్రాధాన్యతనివ్వాలి. మనం ఎన్ని పనుల్లో ఉన్నా కూడా భోజనం మానం కదా. భోజనం మానేస్తే వీక్ అయిపోతాం, భోజనం మానం. అలాగే భాగవతాన్ని ఆస్వాదించడం మానేస్తే ఆత్మ వీక్ అయిపోతుంది. ఎలా అయితే భోజనం తినడం మానేస్తే శరీరం వీక్ అయిపోతుందో, అలాగే ఆత్మకి ఆహారం భాగవతం. భాగవతాన్ని వినకపోతే, చదవకపోతే, ప్రతిరోజు ఆస్వాదించకపోతే, నిత్యం భాగవత సేవ చేయకపోతే ఆత్మ వీక్ అయిపోతుంది. స్పిరిచువల్లీ వీక్ అయిపోతాం మనం. అది ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఈ ప్రయారిటైజ్ మనం ఎప్పుడు కూడా ఓవర్లాప్ చేయకుంటే రెండు ఒకేసారి చేయడం అలా ఎప్పుడు చేయకూడదు కదా. సో రెండు అంటే జపం చేస్తున్నప్పుడు జపం చేస్తున్నప్పుడు చదవకూడదు. ఓకేనా? కానీ చదువుతున్నప్పుడు జపం చేయండి. రెండు తేడా అనమాట. మీరు చదువుతున్నప్పుడు పేజీలు తిప్పుతున్నప్పుడు మధ్యలో హరికృష్ణ హరికృష్ణ అనొచ్చు. కానీ జపం చేస్తున్నప్పుడు చదువుతాం. 4 రౌండ్లు అయిపోవాలి, 4 పేజీలు కూడా అయిపోవాలి. మల్టీ టాస్కింగ్ అంటే ఏం చేసినా వీలైనంత వరకు దాని మీద మీ అటెన్షన్ ఇవ్వాలని చెప్పాను, అంతే. మనం ఎప్పుడైనా ఎవరితో మాట్లాడుతాం, చాలా తెలివిగా మాట్లాడమని చెప్పి అనుకుంటాము. మాట్లాడి మనం రిలీజ్ చేస్తాం. ఒక్కొక్కసారి మనం గ్రహిస్తాం, అంటే గ్రహించి బాధపడతాం. ఒక్కొక్కసారి మనం గ్రహించం కూడా. సో అంటే గ్రహించి బాధపడితే మన తప్పును మనం తెలుసుకున్నాం. సో ఒక్కొక్కసారి తెలుసుకోం. సో అంటే దీన్ని అంటే మనం ఏదన్నా నోట్లోంచి వచ్చేటప్పుడు తెలియకుండా చేసినటువంటి మాటలు ఎదుటివారిని నొప్పిస్తే మనకి వచ్చే ఎఫెక్ట్ ఏమిటి? ఎఫెక్ట్ అని కాదు, అంటే మనం ఎలాగా మాట్లాడేటప్పుడు కూడా మనం ఎలా తెలుసుకోవాలండి? మాట్లాడేటప్పుడు మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఇది ఒక టెక్నిక్ కాదండి. మన మనసులో సిన్సియారిటీ ఉంటే, మనం ఏదైనా తప్పు చేస్తే పరమాత్మ ద్వారా మనకు తెలిసిపోతుంది. అది ఎలా మాట్లాడాలి అనే టెక్నిక్తో అయితే కష్టం. చాలామంది టెక్నిక్స్ నేర్చుకుంటారు, వాడతారు, కానీ అప్పుడు టెక్నిక్ ఫెయిల్ అవ్వచ్చు, టెక్నిక్ మర్చిపోవచ్చు, ఆ సమయానికి గుర్తు రాకపోవచ్చు. కానీ ప్యూరిటీ. కానీ మనసులో ఎదుటివారి పట్ల మర్యాద ఉంటే, గౌరవం ఉంటే, ఇక మీరు టెక్నిక్ వాడకపోయినా, స్ట్రాటజీ వాడకపోయినా ఆ సందర్భానికి ఉచితంగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేస్తారు. ఒకవేళ మీ మాట కొంచెం అంత యాక్యురేట్గా లేకపోయినా అటు ఇటు అయినా కూడా మీ భావనలో ఎటువంటి దురుద్దేశం లేదు కాబట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసేసుకుంటారు, గ్రహిస్తారు. అంటే ఎదుటి వాళ్ళు అంత అమాయకులు కాదండి.
మీరు ఏ ఉద్దేశంతో అన్నారు. కొన్నిసార్లు పరుషంగా మాట్లాడవచ్చు, కొంచెం కోప్పడి మాట్లాడవచ్చు. మీరు కోప్పడినా కూడా ఏ ఉద్దేశంతో కోప్పడ్డారు, మీ మనసులో ఏముంది, ఎదుటివారు గ్రహిస్తారు, అఫెండ్ అవ్వరు మీరు కోప్పడినా కూడా. కొన్నిసార్లు మీరు ఎంత పొలైట్గా, ఎంత వీణుల విందగా, సరైన ఆచితూచి మాట్లాడిన, సరైన పదాలు మాట్లాడినా అరే తీగా మాట్లాడిన లోపల అంతా ఇలాగే ఉంది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అంటే మన ఉద్దేశాలు, మన యొక్క భావాలు ఈజీగా అవతల వాళ్ళకి అర్థమైపోద్ది కొన్నిసార్లు మాట్లాడిన తర్వాత. కాబట్టి మనం సరైనటువంటి ఉద్దేశాన్ని, భావనని పెంపొందించుకోవాలి. ఇక ఎక్స్ప్రెషన్, ఎమోషన్ సరిగ్గా ఉంటే ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా సరిగ్గా వస్తుంది. ఒకవేళ అనుభవం లేకపోవడం వల్ల ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేకపోయినా, మాట కటువుగా ఉన్నా కూడా మీ యొక్క భావన సరిగ్గా ఉంటే ఎదుటివారు దాన్ని తప్పుగా తీసుకోరు. సో భావన మీద, ఎమోషన్ మీద ఫోకస్ చేయండి, ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా రిఫైన్ అయిపోతుంది. కానీ చాలామంది ఎక్స్ప్రెషన్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ సరిగ్గా చేయలేకపోతే ChatGPTలో ఎక్స్ప్రెషన్ పాలిష్ చేయండి అంటారు. చదివేవాడికి తెలిసిపోద్ది, ఈ ChatGPT రాసిందే వీడు రాసాడు తెలిసిపోద్ది ఈజీగా. అంటే ఎమోషన్ని మార్చలేరు కదా. మెయిల్లోనేమో చాలా రిఫైన్డ్గా ఉంటుంది, డైరెక్ట్గా మాట్లాడితే అరే ఏంటి ఇదా లాంగ్వేజ్ తెలిసిపోద్ది వాళ్ళకి. కాబట్టి మనం ఎక్స్ప్రెషన్ కన్నా ఎమోషన్ మీద ఫోకస్ చేయాలి.